ఢిల్లీలో ఎందుకు ఇంత తీవ్రమైన వాయు కాలుష్యం ఏర్పడుతుంది? ఈ ప్రయత్నం కాలుష్య ఉచ్చు ఎలా పనిచేస్తుందో క్లియర్ గా చూపిస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి మేము ఒక ప్రత్యేకమైన విజువల్ వీడియోను రూపొందించాము. ఈ విజువల్ ను గమనించండి. ఢిల్లీ నగరం ఒక పెద్ద గిన్నెలో ఉన్నట్టుగా ఉంటుంది. దాని ఉత్తర భాగంలో హిమాలయ పర్వతాలు ఒక గోడలాగా నిలుస్తాయి. ఈ పర్వతం బలమైన గాలులను అడ్డుకుంటాయి. దాంతో నగరంలో ఏర్పడే కాలుష్యం బయటకు సులభంగా వెళ్ళిపోదు. ప్రతిరోజు లక్షలాది వాహనాలు పొగను విడుదల చేస్తాయి. పరిశ్రమలు మరియు ఫ్యాక్టరీలు తమ చిమ్నీల ద్వారా మరింత పొగను గాల్లోకి పంపిస్తాయి. దీనికి తోడు సమీప రాష్ట్రాల్లో పంట అవశేషాలను కాల్చడం వల్ల భారీగా పొగ ఢిల్లీ వైపు వస్తుంది. ఈ మొత్తం పొగ గాల్లోకి పైకి ఎగురుతుంది. కానీ శీతాకాలంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని టెంపరేచర్ ఇన్వర్షన్ అంటారు. ఈ సమయంలో వేడి గాలి పొర నగరంపై ఒక మూతలాగా ఏర్పడుతుంది. దాంతో కాలుష్య గాలి పైకి వెళ్లలేక నేల దగ్గరే చిక్కుకుపోతుంది. ఇలా వాహనాలు, ఫ్యాక్టరీలు మరియు పంట దహనం వల్ల వచ్చిన పొగ అన్నీ కలిసి ఘనమైన స్మాగ్గా మారుతుంది. ఇదే ఢిల్లీ ఎదుర్కొంటున్న భౌగోళిక కాలుష్య ఉచ్చు. ఈ వీడియో ద్వారా మీరు ఢిల్లీ వాయు కాలుష్యం ఎలా ఏర్పడుతుందో స్పష్టంగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము.